కొత్తగూడెం సింగరేణిలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సింగరేణిలో ఉద్యోగుల బదిలీలు, కొత్త ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్గా పనిచేస్తున్న అన్నబోయిన రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. విచారించినటువంటి అధికారులు అతని కౌంటర్లో 30 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సింగరేణిలో పైరవీల పేరుతో భారీగా అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని ఏసీబీ డీఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. రాజరాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మరికొంతమంది కలిసి ఎవరైనా సింగరేణిలో ట్రాన్స్ఫర్స్ చేపిస్తామని చెప్పి, ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగాలు సింగరేణిలో నోటిఫికేషన్ పడిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఇంకేదైనా సింగరేణిలో ఎవరైనా అప్లికేషన్స్ ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే అన్ఫిట్ చేపిస్తామని చెప్పేసి, ఇంకేదైనా వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా మేము మీ తరఫున చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇతనితో పాటు కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ ఇతన్ని మేము అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. ఇప్పటివరకు మా ఏసీబీ మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం సింగరేణి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాదాపు 30 lakhs అబవ్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా అతను ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ నడుస్తుంది.